జూన్ 4, 2024 టీడీపీ 135 స్థానాల్లో గెలిచిందని, జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా. కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు 51 లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ అదనపు ఓట్లు 87 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకు వచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? ఏడాది దాటిపోయింది. ఈవీఎంల నుంచి ఒక్కో నిజం క్రమంగా బయటకు వస్తోంది. ఈ అనుమానాలతోనే వైఎస్ఆర్సీపీ ఎంపీలు, నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంది. కౌంటింగ్ వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM